ఎన్నికల రణరంగంలో తాను ఒక్కడే అంతా తానే నడిపిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ ఒక్కడినే తట్టుకోలేక జగన్ ఢిల్లీ నుంచి మోడీ, బీహార్ నుంచి పీకేను, తెలంగాణ నుంచి కేసీఆర్ ను వెంటబెట్టుకుని స్వరాష్ట్ర ప్రజలపై దాడి చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచాడు. ఇంత భయం జగన్ కు ఎందుకు అంటే చంద్రబాబు అనే 70 ఏళ్ల వ్యక్తిని ఈ 46 ఏళ్ల జగన్ ఎదుర్కొనే దమ్ములు లేకపోవడం వల్లే. ఏపీలో తెలుగుదేశాన్ని మరోసారి విజయ తీరాలకు చేర్చే బాధ్యత సీఎం ఒక్కరే సమర్థవంత నాయకుడిలా ముందుండి నడిపిస్తున్నారు. ఇవాళ అధికార తెలుగుదేశం పార్టీలో ఎన్నికల కసరత్తు గతానికంటే భిన్నంగా జోరుగా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే మెజారిటీ అభ్యర్థులపై స్పష్టత వస్తుంది. అంతేకాదు ఈ మొత్తం కసరత్తును పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటి చేత్తో లాగిస్తున్నారు. టీడీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులపై ప్రతిసారి చివరి నిమిషం దాకా సస్పెన్స్ కొనసాగేది. నామినేషన్ల ప్రక్రియ ఆఖరు దశకు చేరుకున్నాక కూడా కొన్ని స్థానాలపై స్పష్టత వచ్చేది కాదు. ఇప్పుడు ఈ దృశ్యం మారింది. చంద్రబాబు ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా దాదాపు సగం స్థానాలపై స్పష్టత ఇచ్చేశారు. అంతా బాగుందనుకున్న చోట సిట్టింగ్లు, ఇన్ఛార్జీలను పని చేసుకోవాలని చెప్పేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది గాని వర్గ తగాదాలు, సిట్టింగ్లపై తీవ్ర అసంతృప్తి ఉన్న స్థానాల్లో ఎంపికను వాయిదా వేయడంపైనే పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇలాంటి స్థానాలపై చంద్రబాబు పార్టీ సీనియర్లతో కమిటీ వేసి విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేవారు. చివరగా తానే నిర్ణయం తీసుకునేవారు. ఈసారి మాత్రం అన్ని తానే అన్నట్లుగా మొత్తం వ్యవహారాలను బాబీ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో పర్యటనలు, ప్రభుత్వ కార్యకలాపాలకు తోడు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. గత కొన్ని రోజులుగా రాత్రి 1:30 వరకు సమీక్షల్లో మునిగి తేలుతున్నారు. ఈ ఎన్నికల వ్యూహాలు, మేనిఫెస్టోలో పెట్టే అంశాలు, ప్రత్యర్థుల దాడిని తట్టుకునే మార్గాలు, ప్రభుత్వ పాలన అన్ని ఆయన చూసుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూపులు ఉన్న నియోజకవర్గాల వ్యవహారం కూడా స్వయంగా ఆయనే చూడడం కష్టంగా మారింది. ఇలాంటి నియోజకవర్గాల వివాదాలను సర్దుబాటు చేసేందుకు కొందరు సీనియర్ నేతలను ఎంపిక చేసి ఆ బాధ్యతలు వారికి అప్పగిస్తే బావుంటుందన్నది పార్టీ వర్గాల మాట. పింఛన్లు రెట్టింపు చేయడం, పసుపు కుంకుమ కింద రెండోసారి డ్వాక్రా మహిళలకు 10,000 చొప్పున ఇవ్వడం, అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు సహాయం వంటి చర్యలతో క్షేత్రస్థాయిలో తెలుగుదేశానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం ఏ వర్గాన్ని వదలకుండా లబ్ధి చేకూర్చింది. ఇక్కడ అడగడానికి ఏమున్నాయనే స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అయితే ఆ పథకాలు చంద్రబాబు కారణంగా వచ్చిన సంతృప్తిని కింది స్థాయిలో నేతలు కొనసాగిస్తే సరిపోతుంది.